హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. ఈరోజు నేను మరీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదే బ్రైడల్ సెట్ మీషో హాల్ అనమాట. నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను ఆల్రెడీ, అది బ్రైడల్ సెట్టే, బట్ అక్కడ 1 పీస్ మాత్రమే వచ్చింది హ్యాంగింగ్స్తో. బట్ ఇక్కడ 2 పీస్తో తీసుకున్నాను. అది కాస్ట్ వచ్చేసి 500 లోపే ఉంది, బట్ ఇది వచ్చేసి 1000 లోపు అనమాట. 1000 ఉంది. సో 1000లో ఇలాంటి ఒక సెట్ అనేది చాలా బాగుంది. మా చెల్లి కోసం తీసుకున్నాను ఇది. సో రీసెంట్గానే మా చెల్లి పెళ్ళి అయిపోయింది. సో ఈ రెండిట్లో ఒక్కటి వేసుకుంటేనే సూపర్ హైలైట్ లుక్ వచ్చింది, కానీ 2 వేసుకుంటే ఇంకా అదిరిపోయిందంతే. గోల్డ్ కన్నా చాలా చాలా అందంగా ఉంది వేసుకుంటే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇదైతే నేను రికమెండ్ చేస్తాను. అలాగే బయట ఇలాంటి జ్యువెలరీ ఎక్కడ కొన్నా కూడా ఖచ్చితంగా 5-6,000 అయితే చెప్తారండి. సేమ్ ఇలాగే ఉంటుంది కూడా. సో నేను ఇక్కడ తీసుకున్నదైతే మ్యాట్ ఫినిష్తో వచ్చింది. మ్యాట్ ఫినిష్తో రావడం వల్ల మనకు చూడడానికి గోల్డ్ అనిపించదు అనమాట, డీసెంట్గా ఉంటుంది. సో గోల్డ్ అంటే మనకి రెడ్డిష్ గోల్డ్లో కూడా కొన్ని జ్యువెలరీస్ వస్తాయి, బట్ అలా అయితే లేదు. ఇది మ్యాట్ ఫినిష్తో ఉన్నందుకు చూడడానికి చాలా డీసెంట్గా ఉందన్నమాట. సో ఇదైతే మనకి లక్ష్మీదేవితో వచ్చిందండి. పెద్ద లక్ష్మీదేవి బిళ్ళ ముందు వచ్చింది. చుట్టూరా మనకి పికాక్స్ వచ్చాయి. అందులో పింక్ అండ్ డార్క్ గ్రీన్ కలర్స్తో స్టోన్స్ వచ్చాయన్నమాట. ఇలా 2 టైప్స్ స్టోన్స్ కలర్స్తో వస్తే మనం ఏ శారీ మీదకైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది, అంటే డిజైన్ చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకి క్లమ్జీగా లేదు, సపరేట్గానే కనిపిస్తుంది. పికాక్స్ అనేవి చుట్టూ వచ్చాయి కాబట్టి చాలా డీసెంట్గా ఉంది. అలాగే నాకు ఇక్కడ డిసప్పాయింట్గా అనిపించింది ఏంటంటే ఇయర్ రింగ్స్ చాలా చిన్నగా వచ్చాయి. సో పెళ్లి కూతురికి ఇలా ఇయర్ రింగ్స్ వస్తే మాత్రం సెట్ అవ్వదని నాకు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఒక బ్రైడల్ సెట్కి ఇయర్ రింగ్స్ కూడా కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది చూడడానికి. సో అందుకని మేము వేరే ఇయర్ రింగ్స్ తీసుకున్నాము, దాంతో పేరప్ చేసామన్నమాట. మ్యాచ్ అయితే అయిపోయింది, కానీ ఇక్కడ ఇయర్ రింగ్స్ మాత్రం కొంచెం పెద్దగా వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది అంతే. సో ఇది అండి ఈ వీడియో. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. అదే మీషో హాల్ కూడా చేయమంటే కూడా చేసేస్తాను నేను. ముందు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయకుండా మర్చిపోవద్దు. ఈ సెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది మాత్రం కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు ఇంకా వీడియోస్ చూడాలని ఖచ్చితంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ.